హాయ్ గైస్, వెల్కమ్ టు జూనియర్ యాక్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డిటెక్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కామెంట్ కూడా చేయండి. వీడియో పెట్టినందుకు చాలా రోజులైంది, ఎందుకంటే నాకు కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉండే, ప్లస్ ఎగ్జామ్స్ కూడా ఉండే, నా ఎగ్జామ్స్ ఉండే, అందుకని వీడియో కూడా పెట్టలేకపోయినా. సో ఏమనుకోకండి, మీ సపోర్ట్ నాకు కావాలి గైస్. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సపోర్ట్ చేస్తే మన ఛానల్ కూడా ఎదుగుతుంది. సో మీ సపోర్ట్ ఉండాలి. సో మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే ఎండింగ్ దాకా చూడండి గైస్. లాస్ట్లో ఒక టాపిక్ చెప్తా, అంటే వేరే ఛానల్ గురించి టాపిక్ చెప్తా. అట్లా నేను మోటో బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నా. అది స్టార్ట్ చేయాలా వద్దా అనేది కొంచెం లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేద్దాం. మన హ్యాకింగ్ ఛానల్ గురించి టాపిక్ చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే మనం లైనక్స్కి రూట్ ఇచ్చుకుందాం గైస్. సో ఓకే గైస్, మనమైతే ఇప్పుడు రూట్ ఇచ్చేసుకున్నాం. సో మనకి లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఏంది, మనం ఇది ఎప్పుడు చెప్పుకోలేదు. లోడ్ బ్యాలెన్సర్స్ అనేది ఎప్పుడు చెప్పుకోలేదు. సో ఇది ఉంది డిటెక్టింగ్ లోడ్ బ్యాలెన్సర్స్. సో దీనిలో టూ లేయర్ అంటే 2 టాపిక్స్ ఉంటాయి. సో లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్స్. సో లేయర్ 4 లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఆల్సో నోన్ యాజ్ డిఎన్ఎస్ లోడ్ బ్యాలెన్సర్స్. లేయర్ 7 లోడ్ బ్యాలెన్సర్స్ అంటే ఆల్సో నోన్ యాజ్ హెచ్టిటిపి లోడ్ బ్యాలెన్సర్స్. సో ఇది చేసి చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. ఇఫ్ ఏ సింగిల్ హాస్ట్ resolves to multiple IPs, then it's probably using a load balancer. ఇప్పుడు సింగిల్ హాస్ట్ వచ్చేసి మనకి చెప్పిన కదా, హాస్ట్ ఏదైనా ఉండని, పెద్దగా ఇప్పుడు సపోజ్ అమెజాన్ అన్న, గూగుల్ అన్న, హాస్ట్ ఏదైనా తీసుకోండి. మీకు సింగిల్ హాస్ట్ రిసాల్వ్ టు మల్టిపుల్ ఐపీస్ అంటే దెన్ ఇట్ ప్రాబబుల్లీ యూజింగ్ ఏ లోడ్ బ్యాలెన్సర్. అంటే లోడ్ బ్యాలెన్సర్స్ యూజ్ చేస్తుందని అర్థం ఆడ. అది లోడ్ బ్యాలెన్సర్. ఇప్పుడు మనం క్లయింట్స్ని చాలా మంది యూజ్ చేస్తాం వెబ్సైట్ అనేది. సో అది లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయాలి కదా, లేకపోతే వెబ్సైట్ అనేది క్రాష్ అవుతుంది. ఫర్ దట్ వీ యూజ్ హాస్ట్ కమాండ్ టు డిటెక్ట్ ద ఐపీ అడ్రసెస్ ఫర్ గూగుల్. అంటే గూగుల్ అనే కాదు, ఇక్కడ ఏదన్నా మీరు ఏదైనా సెర్చ్ చేయండి. సో హాస్ట్ www.google.com. సో మనం ఇదైతే ట్రై చేసి చూద్దాం. ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోతా. హాస్ట్ google.com. సో ఇక్కడ మనకి హాస్ట్ google.com అంటే మనకి అడ్రస్. సో మనకి ఇది ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ చేస్తుంది. మనకి ఇక్కడ హాస్ట్ అనేది ఐపీ అడ్రస్ అనేది రాలేదు. సో ఇక్కడ మీకు వేరే ట్రై చేసి చూపిస్తా. However, dig also show much better results. So dig google.com అని కొడతాం. dig google.com. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ఫియర్స్ యూజ్ చేసిన. ఫియర్స్ అంటే మనకి ఇక్కడ ఫియర్స్ అనేది ఎట్లా యూజ్ చేయాలో మీకు ఆల్రెడీ ముందు టాపిక్లో చెప్పిన.
డిఎన్ఎస్ స్కూపింగ్ కోసం యూజ్ చేస్తారు ఇది టూల్. సో అడ్మిన్ వచ్చేసి మనకి యూట్యూబ్. సో మనకి ఈ ఐపీ అడ్రస్ ఉన్నాయి కదా, సో యూట్యూబ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంది లోడ్ బ్యాలెన్సర్స్ అనేది యూజ్ చేస్తుంది. సో ఐపీ అడ్రస్సెస్ ఇన్ని ఐపీ అడ్రస్ అనేది ఉన్నాయి. ఇన్ని ఐపీ అడ్రస్ మనకి సెర్చ్ ఒకటేసారి చేస్తుంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది లేకపోతే వెబ్సైట్ అనేది క్రాష్ అయిపోతుంది. సో లోడ్ బ్యాలెన్సర్స్ అనేది యూజ్ ఒక హాస్ట్కి అనేది. సో ఈడ హాస్ట్ వచ్చేసి మనకి youtube.com. సో మనకి ఈడ నేను డొమైన్ యూజ్ చేసిన కదా, ఆ డొమైన్ వచ్చేసి యూట్యూబ్. డొమైన్ అన్నా హాస్ట్ అన్నా ఒకటే. సో ఈడ హాస్ట్ ఈడ సెర్చ్ చేసినా కానీ మరి హాస్ట్ ఈడ మనకు ఖచ్చితంగా వస్తుంది, హాస్ట్ google.com. సో మనం ఇంకోసారి ట్రై చేద్దాం. మల్టిపుల్ ఐపీ అడ్రస్ అనేది చూపిస్తలేదు. సో ఇక్కడ మనకి ఇక్కడ మల్టిపుల్ ఐపీ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మల్టిపుల్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది కదా గైస్, అది లోడ్ బ్యాలెన్సర్స్ అనేది యూజ్ చేస్తుంది. సో ఇది అనేది క్లియర్ చేసేద్దాం మనం మనం. సో ఓకే, సో ఇప్పుడు ఇది అనేది యూజ్ చేసినాం. సో మనకి ఇప్పుడు ఈ పిక్చర్ గురించి మీకు క్లియర్గా చెప్తా చూడండి. ఇక్కడ క్లయింట్స్ అనేది ఉన్నాం. అంటే క్లయింట్స్ అంటే మనం ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసినాం. ఇది ఇంటర్నెట్ క్లౌడ్ఫేర్. మొత్తం ఇంటర్నెట్లో అన్నీ సేవ్ అయి ఉంటాయి. మొత్తం ఇంటర్నెట్ ఏడికి పోయినా వరల్డ్, ఆల్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం ఉంటాయి. సో ఇవి సర్వర్స్. ఇది గూగుల్ అనుకోండి, ఇది అమెజాన్ అనుకోండి, ఇది ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఇది సంథింగ్ ఏదో ఈబే అలా ఏదైనా వెబ్సైట్ అనుకోండి. సో ఈ వెబ్సైట్లలో మనం సెర్చ్ చేస్తుంటాం. మధ్యలో లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి ఉంటాయి. లోడ్ బ్యాలెన్సర్స్ నుంచి మనకి ఈ ఐపీ అడ్రస్ చేంజ్ అవుతూ పోతుంటాయి. సో మెయిన్ ఇది హాస్ట్ వచ్చేసి మనకు గూగుల్ కదా, గూగుల్ నుంచి మనకి ఇంట్లో వెళ్తాం. సో ఏ సర్వర్ పడితే ఆ సర్వర్కి వెళ్దాం. అంటే ఇప్పుడు అమెజాన్ సెర్చ్ చేస్తే అమెజాన్కి, ఫ్లిప్కార్ట్ సెర్చ్ చేస్తే ఫ్లిప్కార్ట్కి, ఇంకా స్నాప్డీల్ లేకపోతే ఈబేకి అలా సెర్చ్ చేస్తే అందులోకి వెళ్దాం. సో లోడ్ బ్యాలెన్స్ అనేది మధ్యలో మనకు కంట్రోల్ చేయనికే, లేకపోతే ఈ సర్వర్స్ అనేది కొలాప్స్ అవుతాయి. యూజ్ ఎల్బిడి కమాండ్ ఫర్ లోడ్ బ్యాలెన్సర్స్. సో మనం ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కమాండ్స్ అనేది యూజ్ చేద్దాం. ఎల్బిడి www.google.com. ఓకే, నేను డైరెక్ట్ గూగులే సెర్చ్ చేసిన. మీరు అమెజాన్ అని సెర్చ్ చేయండి. మెయిన్ హాస్ట్ గూగులే అసలు. ఇక్కడ ఐపీస్ వస్తున్నాయి కదా, చెకింగ్ ఫర్ హెచ్టిటిపి లోడ్ బ్యాలెన్సింగ్. సో మనకి హెచ్టిటిపి అంటే మనకి దీనిలో లోడ్ బ్యాలెన్సర్ 7 లేయర్ 7 ఉంటుంది, లేయర్ 4 ఉంటుంది. సో చూద్దాం. ఇప్పుడు లేయర్స్ డస్ నాట్ లోడ్ బ్యాలెన్సింగ్ ఫౌండ్ అని వచ్చింది. సో ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చింది. మళ్ళీ ఇక్కడ నాట్ ఫౌండ్ అని వచ్చింది, ఇది ఫౌండ్ అని వచ్చింది. హెచ్టిటిపి బ్యాలెన్సింగ్ ఐ డిఫరెన్స్ ది ఫౌండ్ అని వచ్చింది. అన్సేఫ్. ఓకే, సో మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి గైస్. లోడ్ బ్యాలెన్సింగ్ది మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఐపీ అడ్రస్ అయితే ఇట్లా వస్తుంటాయి. మనకి ఎల్బిడి అనేది లోడ్ బ్యాలెన్సింగ్ డిటెక్టింగ్ టూల్ అది. సో మనకి ఇక్కడ www.google అనేది సెర్చ్ చేయకండి, మీరు వేరే వెబ్సైట్స్ కూడా సెర్చ్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చింది. సో ఇంకోటి గైస్, నేను మోటో బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, సపరేట్ ఛానల్ కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వేరే దానికి మెసేజ్ చేయండి గైస్.
ఎందుకంటే అది మనీ ఎలైట్ ఎర్నర్స్ అని ఉంది కదా, అది తీసేసి వేరే ఇన్స్టాగ్రామ్ ఐడి ఆడ మెన్షన్ చేస్తా మన ఛానల్లోనే, ఆడ పెట్టేస్తా. సో మీరు దానికి మెసేజ్ చేయండి. డిస్కౌంట్లో కూడా పెట్టేస్తా అదే లింక్. సో డైరెక్ట్ దానికే మెసేజ్ చేయండి. చాలామంది వేరే దానికి మెసేజ్ చేస్తున్నారు, అంటే నేను అదే పెట్టిన అందుకని దానికి మెసేజ్ చేస్తున్నారు. సో అది తీసేస్తా. ఓకేనా గైస్, మీరు సపోర్ట్ ఇట్లే చేయండి. మోటో బ్లాగ్స్ది క్రియేట్ చేసుకోవాలా వద్దా మీరే చెప్పండి గైస్. క్రియేట్ చేద్దాం వద్దా అనేది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ ఇట్లానే చేస్తున్నాను గైస్. థ్యాంక్ యూ.